అందరికి నేను మీ ఉదయాన్ని. ఇది జస్ట్ క్రికెట్ స్టోరీయే కాదు, ఇది రియల్ లీడర్షిప్ స్టోరీ. క్రికెట్ లో నేషన్ కి కప్పు తీసుకొచ్చిన కెప్టెన్ నోట్లో నుంచి కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అడగాల్సిన పరిస్థితి. అసలేం జరిగింది? రీసెంట్ గా ఇండియన్ బ్లైండ్ విమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ విన్ అయ్యారు. సో విన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది. సో ప్లేయర్స్ ఇంటరాక్షన్ అయ్యే టైంలో కెప్టెన్ దీపిక మాట్లాడే మాటలు నిజంగా నాకది చాలా బాధ అనిపించింది. ముందుగా ఆమె పవన్ కళ్యాణ్ గారితో ఏం చెప్పారో చెప్దాం. ఫస్ట్, సార్ మాకు డైలీ ప్రాక్టీస్ కి మాకు సరైన ఫెసిలిటీస్ లేవు సార్. అంటే గ్రౌండ్ కానివ్వండి, కిట్స్ కానివ్వండి లేవు. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు సార్ మాకు. అండ్ మాకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు సార్ సరిగ్గా. అండ్ ఇందులో చాలా మంది ఈ శాలరీ వచ్చే దాని నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ నడుస్తున్నాయి సార్. సో దీనికి మీరు ఎట్లాగన్నా మీరు ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్ అన్నట్టు ఆమె మాట్లాడింది. అంటే ఆమెకి ఎంత సోషల్ కాన్షియస్ ఉంటే అట్లా మాట్లాడుద్ది. అండ్ టీమ్ మెంబర్స్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటే అంత మాట్లాడుద్ది. అండ్ ఆమె ఇంకోటి కూడా అడిగారు, వాళ్ళ ఊరికి ఈ రోజు వరకు కూడా సరైన రోడ్డు లేదంట. మనకి ఎన్ని హైవేస్ ఉంటే ఉపయోగం ఏముంది, మనకి ఎన్ని అర్బన్ రోడ్స్ ఉంటే ఉపయోగం ఏముంది, ఒక గ్రామానికి రోడ్డు లేదంటే. సో ఆమె పర్సనల్ గా ఏం అడగలేదు ఇందులో, వాళ్ళ టీం మెంబర్స్ కి వాళ్ళ ఊరు గురించి అడిగింది ఆమె. సో దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాన్స్ కూడా అలాగే ఇచ్చారు. సో ప్రతి టీం ప్లేయర్ కి 5 lakhs అండ్ స్టాఫ్ అండ్ కోచింగ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి 2 lakhs చెప్పని ఇచ్చారు. టోటల్ గా 84 lakhs ఆయన సొంత అమౌంట్ ఇచ్చారు. ఆయన గవర్నమెంట్ అమౌంట్ కాదు, ఆయన సొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో 84 lakhs ఇచ్చారు విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్, ఆన్ ది స్పాట్ ఇచ్చారు ఆయన. అలాగే ఊరికి రోడ్డు లేదన్న విషయం మధ్యాహ్నం చెప్తే ఆ రోజు ఈవినింగ్ కల్లా 6 కోట్లతో ఆ ఊరు రోడ్డు శాంక్షన్ అయింది. సో ఇది కాదా నిజమైన లీడర్షిప్ అంటే? ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి ప్రూవ్ చేశారు. అది లీడర్షిప్ అంటే పవర్ కాదు, లీడర్షిప్ అంటే ఇట్స్ అబౌట్ రెస్పాండింగ్. ప్రజల కష్టాలు మనం విని ఎలా రెస్పాండ్ అవుతాం అనేది నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఆమె నిజంగా కావాలనుకుంటే పర్సనల్ గా అడగొచ్చు, ఏం అడగ టీం మెంబర్స్ కోసం, తర్వాత వాళ్ళ ఊరు కోసం. అండ్ నిజంగా వాళ్ళ ఊరు వాళ్ళు కూడా ఆమె వాళ్ళ ఊర్లో పుట్టడం అనేది నిజంగా వాళ్ళ చేసిన అదృష్టం అనుకోవాలి. సో ఇలాగే దీపిక ఇండియన్ క్రికెట్ టీం కి కెప్టెన్ గా ఉండి ఎన్నో విజయాలను సాధించుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూలో కొంచెం చొరవ చేసుకుని వాళ్ళకి ఏదైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అది బీసీసీఐ నుంచి ఇస్తే ఇంకా బాగుంటది. ఒకవేళ బీసీసీఐ నెగ్లెక్ట్ చేసినా, ఎందుకంటే బీసీసీఐ కావాల్సింది రెవెన్యూ. సో అది ఒక క్రికెట్ ఫ్యాన్ గా నాకు తెలుసు అది. సో అట్లీస్ట్ బీసీసీఐ సరిగ్గా పట్టించుకోకపోయినా గవర్నమెంట్ నుంచి అయినా సరే ఆ ప్లేయర్స్ ని కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.